నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు నేను మీతో గోధుమ రవ్వతో చేసే పరమాన్నాన్ని చూపించబోతున్నానండి. నిజానికి మనం ఎప్పుడు పరమాన్నం చేసినా బియ్యంతోనే వండి చేస్తుంటాం కదా! అలా కాకుండా ఫైబర్ ఎక్కువగా అందించి ఈ గోధుమ రవ్వ పరమాన్నాన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. సాఫ్ట్‌గా చాలా మంచి రుచిగా ఉంటుంది. అంతేకాదు ఇలా మనం ప్రసాదం కోసం కూడా ఈ స్వీట్‌ని చేసి నైవేద్యంగా పెట్టొచ్చు. అలాగే స్వీట్ తినాలనిపించినా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. అంటే వండే టైం కూడా పెద్దగా పట్టదండి. మరి నోరూరించి ఈ రుచికరమైన స్వీట్ పరమాన్నాన్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఈ గోధుమ రవ్వ పరమాన్నం చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక పావు కప్పు పెసరపప్పును తీసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇక్కడ నేను పెసరపప్పుని వేసి పరమాన్నం చేస్తున్నాను. కొంతమందికి పెసరపప్పుకు బదులుగా శనగపప్పు వేసే అలవాటు ఉంటుంది. అలాంటి వారు ఒక అరగంట ముందు శనగపప్పును నానబెట్టైనా తీసుకోవచ్చు. చూడండి, ఇలా మనం కలుపుతూ 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసేసరికి పప్పు అనేది బాగా వేగి కాస్త ఎరుపు రంగులోకి వచ్చింది కదా! ఇప్పుడు దీన్ని మనం పరమాన్నం వండే గిన్నెలోకి తీసుకుందాం. అలాగే ఇందులోనే గోధుమ రవ్వను తీసుకోండి. మరీ సన్నటి రవ్వతో కాకుండా ఈ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం దొడ్డు రవ్వతో చేస్తే పరమాన్నం చాలా బాగా కుదురుతుంది. ముందుగా ఇందులోకి నీళ్లను తీసుకొని 1-2 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా కడిగాక ఇందులోకి మనం గోధుమ రవ్వను ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక 2 కప్పుల వరకు నీళ్లను తీసుకొని ఉడికించుకుందాం. ఇలా ఉడికిస్తున్నప్పుడు దీనిపైన మూత పెట్టి బాగా ఉడికించండి. ఒక 3-4 నిమిషాల తర్వాత పై ఉన్న మూతను తీసేసి చూడండి, ఉడకడం స్టార్ట్ అయింది కదా! ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించండి. ఇందులో వేసిన నీరనేది అయిపోయేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. చేసే విధానం అంతా పరమాన్నం చేసినట్టే ఉన్నప్పటికీ రుచి అయితే చాలా చాలా బావుంటుంది. పరమాన్నం కూడా చాలా బావుంటుంది. ఇన్ కేస్ మీరు బియ్యంతో చేయాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. లింక్‌ని డిస్క్రిప్షన్‌లో పెడతాను, ఒకసారి చూడండి. చూడండి, ఇందులో తీసుకున్న నీళ్ళన్నీ కూడా అయిపోయాయి కదా! రవ కూడా 50-60% ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల కాచిన పాలను తీసుకోండి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 4 కప్పుల వరకు పడతాయండి. ముందుగా 2 కప్పుల నీళ్లను, ఆ తర్వాత 2 కప్పుల పాలను తీసుకొని బాగా ఉడికించండి. ముందే పాలను తీసుకొని ఉడికిస్తే రవ అనేది త్వరగా ఉడకదు కాబట్టి ముందుగా కొంచెం నీళ్లతో ఉడికించాక ఇలా పాలను తీసుకొని బాగా ఉడికించండి. ఇలా పాలను తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించండి. ఈ పాలు అయిపోయేసరికి రవ మెత్తగా ఉడుకుతుంది. చూడండి, మనం తీసుకున్న పాలన్నీ కూడా దగ్గర పడ్డాయి కదా! అలాగే రవ, పప్పు కూడా చక్కగా ఉడికాయండి. ఇప్పుడు ఇందులోకి స్వీట్‌కి సరిపడా బెల్లాన్ని తీసుకునే ముందుగా ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేయండి. లేదా మీరు కావాలంటే మంటను తక్కువగా పెట్టి బెల్లం తీసుకోవచ్చు. బట్ మన వీడియో చూసి చాలామంది ట్రై చేస్తారు కాబట్టి అందరికీ పర్ఫెక్ట్‌గా రావడానికి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత చూపిస్తున్నానండి. ఇన్ జనరల్‌గా అయితే నేను మంటను తక్కువగా పెట్టి బెల్లం వేసి చేస్తుంటాను. ఈ ప్రాసెస్‌తో చేయడం వలన ఏ ఒక్కరికి కూడా పాలు విరిగిపోకుండా కమ్మని పరమాన్నాన్ని చేసుకుంటారు. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు వరకు బెల్లం తీసుకోండి. ఈ స్వీట్ బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోయిందండి. మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే 1 టేబుల్ స్పూన్ బెల్లాన్ని ఎక్కువైనా తీసుకోవచ్చు. నాకైతే 1.5 కప్పు వరకు ఈ బెల్లం కరెక్ట్‌గా సరిపోయింది. ఇలా బెల్లాన్ని తీసుకొని మరొకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేయండి. పరమాన్నం వేడికి బెల్లం అనేది స్లోగా కరుగుతుంది. మనం కలుపుతూ ఉంటే కరిగిన బెల్లం అనేది పరమాన్నంలో కలిసిపోతుంది కదా! ఎక్కడన్నా ఇలా చిన్న బెల్లం ముద్దలా మిగిలిపోయి ఉంటే దీన్ని ఇలా సైడ్‌కి తీసుకొని గరిటెతో నొక్కామంటే ఆ బెల్లం కూడా కరిగిపోయి పరమాన్నంలో కలిసిపోతుంది. సో, బెల్లం అంతా కలిసేలా ఇలా చక్కగా కలిపాక ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి. మరొక 2-3 నిమిషాలు ఉడికించామంటే పరమాన్నం రెడీ అయినట్లే. చూడండి, ఉడకడం కూడా స్టార్ట్ అయింది కదా! ఇలా ఉడుకుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి మరో పక్కన మనం డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసి తీసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని చక్కగా వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పు పలుకుల్ని, మరో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని తీసుకొని ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేయండి. ఇలా బంగారు రంగులోకి వచ్చాక వీటిని పక్కన ఉడుకుతున్న పరమాన్నంలోకి తీసుకొని ఒకసారి కలపండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలక్కుల పొడిని, అలాగే గుడిలో ప్రసాదంలా రావడానికి ఇక్కడ నేను శనగపప్పు అంతా పచ్చకర్పూరాన్ని తీసుకుంటున్నాను.
ఈ పచ్చకర్పూరం మీకు ఏ ఆయుర్వేదిక్ షాప్‌లో అయినా దొరుకుతుంది. అలా అని మరీ ఎక్కువగా తీసుకున్నా ఈ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి లైట్‌గా ఇలా ఒక శనగపప్పంత మాత్రమే తీసుకోండి. ఇప్పుడు మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. పక్కకు తీసుకొని నైవేద్యంగా సమర్పించడమే. లేదా మనకు స్వీట్ తినాలనిపించినా ఇలా హెల్తీ వేలో చిటికెలో చేసుకోవచ్చు. మీరు కూడా నేను చూపించిన ఈ పరమాన్నాన్ని ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.